అనగనగా అమరావతిని దేవాంశుడు అనే రాజు పాలించేవాడు. అతని పరిపాలనలో ప్రజలంతా సుఖంగా ఉండేవారు. అయితే ఒకరోజు దేవాంశుడు రాజభవనం పైభాగం నుండి కిందికి చూస్తూ ఉండగా అక్కడ ఒక భిక్షగాడు ఒక పండ్ల దుకాణం వద్దకు వెళ్లి ఇలా అడుగుతాడు. అయ్యా, 2 రోజుల నుండి నేనేం తినలేదు. చాలా ఆకలిగా ఉంది బాబు. కొంచెం తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. పొద్దున నీ గోలెట్రా బాబు. అసలే బేరాలు లేక నేను ఏడ ఈగలు తోలుతుంటే మధ్యలో నువ్వొకడివి. అయినా ఇలా అడిగిన వాళ్ళందరికీ నేను దానం చేసుకుంటూ పోతే రేపు నేను కూడా నీతో పాటు బయలుదేరాలి. అయ్యా, అంత మాట అనకండి అయ్యా. మీ దగ్గర కుళ్ళిపోయిన పళ్ళున్నా పర్వాలేదయ్యా. ఎలాగూ బయటపడేస్తారు కదయ్యా. అవైనా నాకు ఇప్పించండి. నా ఆకలి కొంచెమైనా తీరుతుందయ్యా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు బేరాలు లేక నా పళ్ళన్నీ కుళ్ళిపోతే అవి నీకిచ్చేయాలా? ఇంకోసారి ఇక్కడ కనపడ్డావంటే ఊరుకోను. ముందేడ్నుంచి వెళ్ళిపో అని కసురుకుంటాడు ఆ వ్యాపారి. దాంతో ఆ భిక్షగాడు ఇక చేసేదేమీ లేక తలదించుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఇదంతా గమనిస్తున్న దేవాంశుడు ఆ భిక్షగాడి పరిస్థితి చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు. అయ్యో, ఏంటిది? నేను రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అనుకుంటే ఇంకా ఈ రాజ్యంలో ఇలాంటి పేదవారున్నారా? ఆ భిక్షగాడి పరిస్థితి చూస్తుంటే నా మనసు చలించిపోయింది. లేదు లేదు, ఇక నా రాజ్యంలో పేదవారు ఉండటానికి వీల్లేదు అని నిశ్చయించుకుని అనుకున్నదే తడవుగా తన మంత్రిని పిలిచి ఇలా అంటాడు దేవాంశుడు. మహామంత్రి, ఇక నుండి మన రాజ్యంలో ప్రజలెవరూ కూడా పేదవారుగా ఉండటానికి వీల్లేదు. అలాగని అందరూ సంపన్నులు కావాలని లేదు. కాని కడుపుకు ఇంత తిండి, ఒంటికింత బట్టా కూడా దొరకని మనుషులు అస్సలు ఉండటానికి వీల్లేదు. నాకు ఇంక ఎప్పుడూ ఈ రాజ్యంలో బిచ్చగాళ్లని వారు కనపడకూడదు. దీనికి ఏం చేయాలో చెప్పండి. అంతా విన్న మహామంత్రి కొంతసేపు ఆలోచించి ఇలా అంటాడు. అదేమిటి ప్రభు, మీరెలా అంటారు? అసలు పేదరికానికి కారణం వారిలో చాలామందికి సరైన పని దొరక్కపోవడమే. వారందరికీ పని దొరికితే వాళ్ళసలెందుకు బిచ్చగాళ్ళవుతారు? అంటే మీరనేదేంటి? వాళ్ళకి పని దొరక్కపోవడం వల్ల భిక్షమెత్తుకుంటున్నారా? ఖచ్చితంగా అలా అని చెప్పలేను, కాని వారిలో కొంతమందికి సరైన పని దొరకపోవచ్చు. మరికొంతమందికి పని దొరికినా అది చేసే సామర్థ్యం వారి దగ్గర ఉండకపోవచ్చు. అదే నా ఉద్దేశం మహారాజా. లేదు లేదు, వాళ్లలో సామర్థ్యం లేదు అంటే నేను అంగీకరించను. వారందరికీ సరైన ఆర్థిక సహాయం చేస్తే అందరూ కూడా వారి వారి పనులు చేసుకుంటారు. గొప్ప సిరిమంతులు కూడా కాగలరు అని నా అభిప్రాయం. క్షమించండి మహారాజా, మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. డబ్బులు ఇచ్చినంత మాత్రాన అందరూ గొప్పవాళ్లు కాలేరు. దానిని వాళ్లు ఉపయోగించుకునే తీరును బట్టి వారి ఎదుగుదల ఉంటుంది. అలా ఎలా చెప్తారు మంత్రివర్యా? లేదు లేదు, నేను మీ మాటలకు అంగీకరించను. అయినా నేను చెప్పింది చేసేందుకే మీరున్నారు. నాకిలాంటి సమాధానం చెప్పడానికి మీకు సబబుగా అనిపిస్తుందా? అని దేవాంశుడు కొంత అసహనాన్ని ప్రదర్శిస్తాడు. దాంతో పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన మహామంత్రి ఇలా అంటాడు. క్షమించండి ప్రభు, మీకు కోపం వస్తుందని నేను అనుకోలేదు. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలో సెలవివ్వండి. అలా అన్నారు, బావుంది. మన దేశంలో ఇప్పుడు ఒక గొప్ప మార్పు రావాలి. ఆ మార్పు ప్రజలందరినీ సంక్షేమం వైపు పరిగెత్తించాలి. ఆ మార్పుకు తగిన పథకాలు ఆలోచించండి. కావాలంటే వారందరికీ ఉచితంగా భోజనం, ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, ఇవన్నీ కాకపోతే బంగారు నాణాలిస్తే సరిపోతుందని నా అభిప్రాయం అని అంటాడు దేవాంశుడు. దాంతో మహామంత్రి కొంతసేపు ఆలోచించి ఇప్పుడు అతని నిర్ణయాన్ని కాదు అంటే మళ్లీ రాజుగారికి ఎక్కడ కోపం వస్తుందోనని భావించి ఇలా అంటాడు. మీ ఆలోచన మంచిదే. పిల్లలకు ఉచితంగా విద్య నేర్పడం వరకు బాగుంది. అది దేశానికి మంచి పౌరులను అందిస్తుంది. అలాగే ఉచిత వైద్యం అందరికీ కాకుండా అవసరంలో ఉన్న పేదవారికి మాత్రమే అందిస్తే సరిపోతుంది. ఇక భోజనం ఉచితంగా ఇస్తే మనమే రాజ్యంలో సోమరులను పెంచి పోషించిన వాళ్ళమవుతాం. అంటే ఏంటి మీ ఉద్దేశం? నాకర్థం కావటం లేదు. దారిద్ర్యం ఎప్పుడూ కూడా బిచ్చగాళ్లను సృష్టిస్తుంది. మనం అసలు ఆ దారిద్ర్యానికి మూల కారణాలేవో ఆలోచించాలి. అంతేకాని దారిద్ర్యం మూలంగా బిచ్చగాడైన ప్రతివాడికి ధన సహాయం చేస్తూ పోతే అది బూడిదలో పోసిన పన్నీరవుతుంది అని అంటాడు మంత్రి. ఆ మాటలు విన్న రాజుకు చాలా కోపం వచ్చి మంత్రితో ఇలా అంటాడు. సరే సరే సరే, పిల్లలకు ఉచిత విద్య తప్ప నేను చెప్పింది ఏదీ కూడా పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడదు అంటున్నారు మీరు. అసలు దారిద్ర్యానికి మూల కారణం ఏదైనా దరిద్రం అనేది సహించరానిది. దాన్ని తొలగించడం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుంది. ఆ సంగతి మీకెందుకు అర్థం కావటం లేదు అంటాడు మహారాజు చాలా పట్టుదలగా. ఆ మాటలు విన్న మంత్రి కొంత వినయంగా, మహారాజా, మీకు తెలియందే ఉంది. డబ్బు ఏ సమస్యను పరిష్కరించదు. ధనం వల్ల బాగుపడేవాళ్లు ఉన్నారు, చెడిపోయేవాళ్లు ఉన్నారు. ఒక్క దరిద్రుల్లోనే కాదు,
ధనికుల్లో కూడా ధనంతో చెడిపోయేవారు అనేకులున్నారు ప్రభు అంటాడు మంత్రి. ఆ మాటలు విన్న మహారాజు ఎలా అయినా మంత్రి ఆలోచన తప్పు అని చెప్పటం కోసం, సరే అయితే ఆ మాటకొస్తే దరిద్రులకు బిచ్చగాళ్లకు పోలికే ఉంది. సరే, నాదొక సలహా. కొద్దిమంది దరిద్రులకు మనం ధన సహాయం చేసి వారు బాగుపడతారో లేదో చూద్దాం. అప్పుడు మన పథకాలు అమలు చేద్దామో లేదో ఆలోచిద్దాం. దాని ద్వారా అసలు ఏది ఉచితంగా ఇస్తే మన రాజ్యంలో దరిద్రం పోతుందో తెలుసుకుందాం. సరే మహారాజా, మీరన్నట్టుగానే చేద్దాం. దానికి మనం మారువేషాల్లో వెళ్ళి అసలు మన రాజ్యంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేద్దాం. సరే సరే, అలాగే కానివ్వండి అంటాడు మహారాజు. దాంతో ఆ రాత్రి రాజు, మంత్రి మారువేషాలు వేసుకుని నగరం వెలుపల ఉన్న ఒక చెట్టు వద్దకు వెళతారు. అక్కడ నలుగురు పేదవాళ్లు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు. వారిని చూసి మంత్రి ఇలా అంటాడు. మహారాజా, మన పరిపాలన గురించి తెలుసుకోవాలంటే నలుగురు చేరి మాట్లాడుకునే ఇలాంటి రచ్చబండలే సరైన ప్రదేశాలు. ఇక మన పని మొదలు పెడదాం, పదండి అని రాజు, మంత్రి అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్న వారికి సమీపంగా వెళ్లి కూర్చుని వారిని మర్యాదగా పలకరించి వారి కష్టాలు తెలుసుకోవడానికి మాట కలుపుతారు. వెంటనే ఒక బిచ్చగాడు వాళ్లతో, అయ్యా, నేను బిచ్చగాణ్ణి, ఈడు నా కొడుకు. ఏమిటి పోలికలు లేవనుకుంటున్నారా? వాడు 10 ఏళ్లవాడై ఉండగా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పట్నుండి వాడికి తల్లిని తండ్రిని నేనే బాబు. అందుకే నా అడుగు జాడల్లో బిచ్చం ఎత్తుకుని జీవిస్తున్నాడు. ఇక ఇదిగో ఈ పక్కన కూర్చున్నతను ఒక పేద రైతు అని అంటాడు ఆ బిచ్చగాడు. దాంతో ఆ రైతు అందుకుని తన గురించి ఇలా చెప్పడం మొదలు పెడతాడు. నేను ఒక పేద రైతునండి. ఊరోతల నాకున్నది కొద్దిపాటి పొలమే. కిందటి 7 వరదల్లో అది మునిగిపోయింది. ఇక నాకు తినడానికి తిండి, గొడ్డుకు మేత లేకుండా పోయాయి. అంచేత నేను సాగు చేసుకునేందుకు పెట్టుబడి లేక పొలాన్ని కౌలుకిచ్చి కూలి పని చేసుకుని బతకడానికి ఈ రాజ్యం వచ్చాను బాబు అని చెబుతాడా రైతు. వారి మాటలు శ్రద్ధగా వింటున్న మారువేషంలో ఉన్న రాజు, మంత్రి అతని పక్కనే కూర్చున్న మరో వ్యక్తివైపు చూస్తారు. దాంతో అతను ఇలా అంటాడు. నేను ఒకప్పుడు పండ్ల వ్యాపారం బాబు. అలా వ్యాపారంతో చాలా కాలం కూడబెట్టిన డబ్బుతో చెల్లెలికి పెళ్లి చేశాను. తర్వాత మా నాన్నకి జబ్బు చేసింది. వ్యాపారం కట్టబెట్టి నాన్న చికిత్స కోసం ఊళ్ళూళ్ళు తిరిగి చేతిలో ఉన్నదంతా పోగొట్టుకుని ఇదిగో ఇలా బేకారనైపోయాను. ఎంతో ఖర్చు చేశాను కానీ మా నాన్నని కాపాడుకోలేకపోయాను బాబు. ఇక నాకిప్పుడు మా అమ్మ, ఇంకో చెల్లి ఉన్నారు. ఒక ఇల్లు కూడా ఉంది, కానీ పల్లెటూళ్ళలో ఉంది. ఇప్పుడు ఆ ఊళ్ళో పనులు లేవు. అందుకోసం కూలి చేసుకుందామని ఈ నగరానికి వచ్చాను అని వాళ్ల గురించి, వారి కష్టాల గురించి చాలా వివరంగా చెప్తారు వాళ్ళు. ఇక దాంతో మంత్రి ఆ పండ్ల వ్యాపారి పక్కనే కూర్చున్న మరో యువకుడి వైపు చూసి ఇలా అడుగుతాడు. సరే, ఇక మీ పక్కన కూర్చున్న అబ్బాయి ఎవరు? ఆడా, అతని పేరు శంకరం అండి. మా అందరి కష్టాలు వేరు, ఇక ఈ అబ్బాయి కష్టం వేరు. అది చెప్తాను మీకు. శంకరం తండ్రి పోయినాటికి 10 ఎకరాల భూస్వామి. కానీ వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఈ శంకరానికి ఏ పని చేయడం ఇష్టం లేక ఉన్నదంతా తాగడానికి జోదానికి తగిలేశాడు. ఇక ఇతని భార్య ఇతన్ని ఇడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక చేసేదేం లేక ఇలా అడుగు తినడానికి నగరానికి వచ్చాడు అని వాళ్లు మొత్తం వాళ్ల కష్టాలన్నీ మంత్రికి, రాజుకు చెప్పి మాట్లాడుతూ అందరూ నిద్రలోకి జారుకుంటారు. అలా వాళ్లంతా నిద్రపోయాక రాజు, మంత్రి లేచి ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు. విన్నారు కదా మహారాజా వీరందరి కష్టాలు. వీరంతా కూడా ఏదో విధంగా ఉన్న డబ్బులు పోగొట్టుకుని పేదరికం తట్టుకోలేక చివరికి ఇలా భిక్షగాళ్లుగా మారారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఏం చేద్దాం? ఇక చేసేదే ఉంది. వీళ్ళు డబ్బులు లేక ఇలా అయ్యారని మీరే అంటున్నారు కదా. అందుకే వాళ్లకు ధన సహాయం చేసి ఇక వారి పరిస్థితిలో ఎలాంటి మార్పు వస్తుందో చూద్దాం అని చెప్పి నిద్రపోతున్న వారందరి జేబుల్లో గుప్పెడు బంగారు నాణాలు వేసి అక్కడ్నుండి వెళ్ళిపోతారు. ఇక తెల్లవారుగానే ఆ నలుగురు పేదవాళ్లు లేచి తమ జేబుల్లో ఉన్న బంగారం చూసుకుని చాలా సంతోషించి ఇలా అనుకుంటారు. ఏ దేవుడో మనకు తెలియకుండా ఇవన్నీ మనకిచ్చాడు. ఈ బంగారంతో నేను నా పొలాన్ని మళ్ళీ దున్నుకుంటాను. నేను కష్టపడి మళ్ళీ పూర్వంలాగే బాగా సంపాదిస్తాను అని అంటాడా రైతు. ఇక ఆ మాటలు విన్న పండ్ల వ్యాపారి కూడా, అవునవును, నువ్వన్నది నిజమే. ఎన్నాళ్ళకి మనకు మంచి రోజులు వచ్చాయి. ఇక నా పండ్ల వ్యాపారం కూడా నేను తిరిగి కొనసాగిస్తాను. అలాగే ఇంతకుముందు చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటాను అని వాళ్లంతా ఉప్పొంగిపోతారు. ఇక ఆ మాటలు విన్న భిక్షగాడు తన కొడుకు కాని కొడుకుతో ఇలా అంటాడు. ఓరై నాయనా, నువ్వు నా కడుపున పుట్టకపోయినా నీకు తండ్రినయ్యాను. ఈ బంగారు నాణాలు నువ్వు తీసుకో. నీకేది కావాలంటే అది చేసుకో. వద్దు నాన్న, నాకు నీతో ఉండటమే చాలా సంతోషం. ఈ డబ్బు మనల్ని వేరు చేస్తుంది అంటే
ఈ డబ్బు నాకొద్దు. నా దగ్గర ఉన్న నాణాలు కూడా నువ్వే తీసుకో అని అంటాడు ఆ అబ్బాయి. ఇక ఆఖరివాడు తనకున్న వ్యసనం వల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడ్నుండి బయలుదేరి వెళుతుండగా పండ్లవాడు ఇలా అంటాడు. ఎరా, డబ్బులు రాగానే ఎక్కడి బయలుదేరో? మళ్ళీ ఎక్కడ తగలత్తావేటి? ఇంకెక్కడికే? ఎన్నాళ్ళంటే డబ్బులు లేవు కాబట్టి మీతో ఉన్నాను. ఇప్పుడు నా చేతి నిండా డబ్బులే కదా. వీటితో జోదం ఆడి మరిన్ని డబ్బులు సంపాదించి ఆడితో మస్తుగా తాగి ప్రశాంతంగా నిద్రపోతాను. చీచీ, నీ యాసనాలతో మీ తాతలాసలన్నీ పోగొట్టినా నీకింకా బుద్ధి రాలేదన్నమాట. ఇప్పుడు వీటిని కూడా నాశనం చేస్తావా? సరే కాని, చెడిపోయినోడిని ఎవరు బాగు చేయలేరు, బాగుపడేవాడిని ఎవరు చెడగొట్టలేరు అని అంటాడు పండ్లవాడు. అయినా సరే ఆ జూదరి అతని మాటలు పట్టించుకోకుండా తనకొచ్చిన బంగారు నాణాలతో తను ఆ రోజంతా తాగి మళ్లీ యథాస్థితికి వస్తాడు. ఇక మరోవైపు రైతు, పళ్ల వ్యాపారి తమ గ్రామాలకు తిరిగి వెళ్లి బంగారు అమ్మిన డబ్బుతో తమ వృత్తులు మళ్లీ కొనసాగిస్తారు. ఇక బిచ్చగాడికి మాత్రం ఆ బంగారు నాణాలతో ఏం చెయ్యాలో తెలియక తన మనసులో ఇలా అనుకుంటాడు. అసలు ఈ బంగారు నాణాలు నేనేం చేసుకోను? తెల్లారితే నేను 10 ఏళ్ల వద్ద ముష్టెత్తి కడుపు నింపుకుంటాను. అందరూ వాళ్ళ వృత్తుల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆ సొమ్ము వాడుకుంటున్నారు. ఇక నా వృత్తి బెచ్చం ఎత్తుకుని జీవించడమే కదా. ఇక ఈ వృత్తిలో నేను వీటిని ఎలా వాడుకోవాలి అని ఆలోచించుకుని కొడుకుతో ఇలా అంటాడు. ఒరే, ఈ బంగారం మనకి ప్రస్తుతం ఏ విధంగానూ ఉపయోగపడదు. దీన్ని ఎవరికన్నా అమ్ముదావన్నా 1,00,000 ప్రశ్నలేసి మనకు దొంగతనం కూడా అంటగడతారు. ఏం చేద్దామంటావు? నా దగ్గర ఒక ఉపాయం ఉందయ్యా. ప్రస్తుతానికి ఈ బంగారు నాణాలు ఈ చెట్టు మొదట్లో పాతిపెడదాం. ఇక అవసరం వచ్చినప్పుడు తర్వాత చూద్దాంలే. కొడుకు చెప్పిన సలహా నచ్చి అర్ధరాత్రి వేళ గుంట తవ్వుతాడు భిక్షగాడు. అయితే అంతలో రాచభటులు ఒక దొంగను తరుముతూ అటుగా వచ్చి ఆ బిచ్చగాడే ఆ దొంగ అనుకుని అతని వద్ద నాణాలు చూసి రాజు వద్దకు తీసుకువస్తారు. ఏం తప్పు చేశారు వీళ్ళు? ఎందుకు వీళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చారు? ప్రభో, వీళ్ళు బెచ్చగాళ్ళం అంటున్నారు, కానీ వీళ్ళ చేతుల్లో బంగారు నాణాలున్నాయి. ఇవి ఎక్కడవేని అడిగితే మావే అంటున్నారు. అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చాం ప్రభు. అంతలో మంత్రి వారిని ఆ నాణాలు రాత్రి తాము వారికిచ్చిన సంగతి మహారాజుకు గుర్తు చేయడంతో దేవాంశుడు వారిని వదిలేస్తాడు. అప్పుడు మంత్రి రాజుతో ఇలా అంటాడు. మహారాజా, చూశారు కదా, మీరు వీళ్ళకి ధన సహాయం చేస్తే వీళ్ళు బాగుపడతారు అనుకున్నారు. మీరు ఇచ్చిన బంగారం విలువ వీరికి తెలియకపోవడం వల్ల ఏ పని చేతకాక ఇలా ఉండిపోయారు. సరే మంత్రివర్యా, మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు కనుక్కోండి. ఇప్పటికే వారి గురించి నేను విచారించాను మహారాజా. రైతు, పండ్ల వ్యాపారి వారి వృత్తులను మళ్లీ ప్రారంభించారు. ఇక ఆ జోదరి మొత్తం నాశనం చేసుకుని మళ్లీ రోడ్డున పడ్డాడు. అప్పుడు నాకు తెలిసిందేమిటంటే, వృత్తి విద్య తెలిసి పరిస్థితుల వల్ల చితికిపోయి దరిద్రులైన వారు ధన సహాయంతో బాగుపడ్డారు. ఏ వృత్తి లేని వాళ్లకు ధన సహాయం చేయడం వల్ల కొంచెం కూడా లాభం కలగలేదు. వాళ్లు మామూలు స్థితిలోనే ఉండిపోయారు. అంతేకాదు మహారాజా, అసలైన దరిద్రుడు ఖర్చు చేయడానికి డబ్బు లేనివాడు కాదు, ఉత్పత్తి కొనసాగించడానికి తగిన మదుపు లేనివాడు. అలాంటి వాళ్లకు మాత్రమే మనం ధన సహాయం అందించాలి అని అంటాడు మంత్రి. దాంతో దేవాంశుడు అసలు సంగతి తెలుసుకుని మంత్రి మాటను అంగీకరించి తిరిగి ఇలా అంటాడు. ఇలా మనం ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే అవసరమైన వారికి అది ఉపయోగం కాని అనవసరమైన వారికి అది ఎందుకు పనికిరాదు. ఇక పథకాల పేరుతో మనం వారిని సోమరులుగా చేసిన వాళ్ళం కూడా అవుతాం. అర్హత గలవాడు ఏదో ఒక దారిలో బాగుపడతాడు. అలాగే కొత్త పథకాల ఆలోచన పక్కన పెట్టి విద్యను ఎవరూ దొంగిలించుకోలేరు కనుక విద్యను ఉచితంగా అందించండి అని అంటాడు మహారాజు. దాంతో మంత్రికి కూడా అది సరైన నిర్ణయం అనిపించి మారు మాట్లాడకుండా వృత్తి విద్యలు ఉచితంగా నేర్పించటం మొదలుపెడతారు. అప్పటినుండి దేవాంశుడి రాజ్యంలో నెమ్మదిగా విద్య నేర్చుకున్న వాళ్ల శాతం పెరిగి దాని కారణంగా ఆ రాజ్యంలో దారిద్ర్యం పోవడానికి కారణమవుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.